హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఆర్కే ట్యుటోరియల్. నేను మీ ఆర్కేసా. ఫ్రెండ్స్, ఈరోజు నుంచి ప్రతిరోజు కూడా మనము ఏపీ పోలీస్ కానిస్టేబుల్ మరియు ఎస్ఐ ఉద్యోగాలకు సంబంధించి మోడల్ పేపర్స్ అయితే చూద్దాము. మోస్ట్ ఇంపార్టెంట్ ఫర్ ఏపీ హైకోర్టు ఉద్యోగాలు కూడా చాలా చాలా ముఖ్యమైనవండి. ఓకేనా? ప్రతిరోజు ఫాలో అవ్వండి. ప్రతిరోజు పీడిఎఫ్ ఫైల్ వీడియో డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను, డౌన్లోడ్ చేసుకోండి. ఓకేనా? మరి ఈ వీడియోకి ఒక 2000 లైక్స్ అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నానండి. సో మీరు ఈ వీడియోని, ఈ సిరీస్ని మనం కంటిన్యూ అయితే చేసుకుందాము. పేపర్ 1, పేపర్ 2 ఆ విధంగా అయితే కంటిన్యూగా అయితే చెప్పుకుందాము. ఓకేనా? సో సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్, మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. ఓకే, లేట్ చేయకుండా కంటెంట్లోకి వెళ్దాము. ఫ్రెండ్స్, ఏపీ పోలీస్ ఎస్ఐ కానిస్టేబుల్ ఉద్యోగాలకు ప్రిపేర్ అవుతున్నటువంటి అభ్యర్థులకు మరి ప్రిలిమ్స్కి గాను టాప్ 10 మోడల్ పేపర్స్ అయితే మీకోసం అందుబాటులోకి ఉంచామండి. తెలుగు మీడియంలో ఉంటాయి. కంప్లీట్గా తెలుగు అకాడమీ బేస్ చేసుకొని న్యూ సిలబస్ ఆధారంగా అయితే రూపొందించి మీకైతే అందచేయడం జరుగుతుందండి. సో మీరు ప్రిలిమ్స్ క్వాలిఫై అవ్వాలంటే సో కంపల్సరిగా తీసుకోవడానికి ట్రై చేయండి ఫ్రెండ్స్. మీకు చివరి నిమిషంలో పర్ఫెక్ట్గా యూస్ఫుల్గా ఉంటాయి. మనం ఎన్ని బుక్స్ చదివినా, ఎంత కోచింగ్ తీసుకున్నా కూడా మనం ప్రాక్టీస్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్. కాబట్టి మనకు ప్రాక్టీస్ పరంగా చాలా బాగా యూస్ఫుల్గా ఉంటాయి. సో ఇది 150 రూపీస్ అండి. మన యాప్లో ఉంటాయి. ఆర్కే ట్యూటోరియల్ అని టైప్ చేయండి. మన ఛానల్ లోగోతోనే ఉంటుందండి. ప్లేస్టోర్లో చాలా యాప్స్ ఉన్నాయి, బట్ ఆర్కే ట్యూటోరియల్ అని మన ఛానల్ లోగోతో నా ఫోటోతో ఉంటుంది. అది మాత్రమే డౌన్లోడ్ చేయండి, లేదా డైరెక్ట్ లింక్ వీడియో డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఒకసారి చూడండి. ముందుగా శాంపుల్ పేపర్ చూడండి ఫ్రెండ్స్, మన యాప్లో అయినా కూడా చూసి మీకు నచ్చితేనే తీసుకోండి. కేవలం 150 రూపీస్కి అయితే వీటిని అందచేస్తున్నాం ఫ్రెండ్స్. ఓకే, సో ఇంట్రెస్ట్ ఉన్న వారైతే తప్పకుండా తీసుకోండి. ఓకేనా? చాలా బాగా మీకు యూస్ఫుల్గా ఇవి ఉంటాయి. లేదా యాప్లో కాకుండా డైరెక్ట్ కావాలంటే 9030362853 అనేటువంటి నెంబర్కి గూగుల్ పే కానీ ఫోన్పే కానీ చేసి ఆ స్క్రీన్ షాట్ని నాకు పంపిస్తే మీకు తప్పకుండా సో పీడిఎఫ్ అయితే పంపడము జరుగుతుంది. అంతేకాకుండా మన యాప్లో కేవలం 500 రూపీస్కే స్టేట్లోనే టాప్ మోస్ట్ ఫ్యాకల్టీ చేత ఆన్లైన్ క్లాసులు కూడా చెప్పించడం జరిగిందండి. మీకు నచ్చిన టైంలో వినొచ్చు. ఓకే, ముందు డెమో క్లాసెస్ వినండి. సో మీకు నచ్చితే తీసుకోండి. మెయిన్స్ వరకు వ్యాలిడిటీ ఉంటుందండి, అంటే 6 months వ్యాలిడిటీ అయితే ఉంటుంది. ఒకసారి చెక్ చేయండి ఫ్రెండ్స్. యాప్ లింక్ ఇన్ వీడియో డిస్క్రిప్షన్. ఆల్ ది బెస్ట్. క్వశ్చన్ నెంబర్ 1. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం 2022-23 బడ్జెట్ కేటాయింపు ఎంత? ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం యొక్క 2022-23 సంవత్సరానికి గాను మొత్తం బడ్జెట్ ఎంత అని చెప్పేసి క్వశ్చన్ అండి. ఆన్సర్ ఆప్షన్ 4. 2,56,257 కోట్ల రూపాయలు మరి బడ్జెట్ రూపంలో కేటాయించడం జరిగింది. ఓకే, నెక్స్ట్ వన్. పౌర అవసరాల కోసం నిర్మించిన మొదటి అణు విద్యుత్ కేంద్రం భారతదేశంలో ఏది? ఆన్సర్ నరోరా అండి. నరోరా ఉత్తరప్రదేశ్లో ఉంటుంది. కాక్రపారా అనేది గుజరాత్లో ఉంటుంది. కైగా అనేది కర్ణాటకలో ఉంటుంది. తారాపూర్ మహారాష్ట్రలో ఉంటుంది. ఇది మొట్టమొదటి అణు విద్యుత్ కేంద్రం భారతదేశంలో. ఓకేనా? ఈ నరోరా అనేది ఉత్తరప్రదేశ్లో ఉంటుంది. పౌర అవసరాలకు అంటే దీని ద్వారా వచ్చేటువంటి విద్యుత్ని పౌర అవసరాలకు అంటే లైక్ ఇండస్ట్రీస్కి కావచ్చు, లేక ఇళ్ళకు కూడా సరఫరా చేయడం అయితే జరుగుతుంది. ఓకే, నెక్స్ట్. 2022 సంవత్సరానికి కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు పొందిన తెలుగు కవి ఎవరు? ఆన్సర్ ఆప్షన్ 2 ఏ మరియు సి అండి. ఎవరు? వి ఆనంద్ గారు మరియు ఎం నరేంద్ర గారికి, ఇద్దరికి కూడా కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు అయితే రావడం జరిగింది. ఆనంద్ గారు తెలంగాణ రాష్ట్రానికి చెందినవారు, నరేంద్ర గారు ఏపీకి చెందినవారు. ఓకే, నెక్స్ట్ వన్. మానవాభివృద్ధి సూచి 2016లో నార్వే మొదటి స్థానంలో నిలవగా భారతదేశము ఏ స్థానంలో నిలిచింది అని చెప్పేసి అడుగుతున్నారు. ఆన్సర్ ఆప్షన్ 1 130. నెక్స్ట్ వన్. శ్రీమతి జోన్ రాబిన్సన్ మార్కేషియన్ నిరుద్యోగిత వర్ణించిన నిరుద్యోగితకు సరి అయిన వివరణ ఏది? ఆన్సర్ ఆప్షన్ 4 పైవన్నీ సరైనవండి. చూద్దాం. బహిరంగ నిరుద్యోగిత, వ్యవస్థాపూర్వక నిరుద్యోగిత, అభివృద్ధి చెందుతున్న దేశాలలో నిరుద్యోగిత. ఇంపార్టెంట్. నెక్స్ట్ వన్. క్రింది వాటిని జతపరచండి. ప్రణాళిక మరియు ప్రణాళిక యొక్క ప్రధాన లక్ష్యము. 105 1 by 1 చూద్దామండి. 3వ ప్రణాళిక ఆహార ధాన్యాల ఉత్పత్తిలో మరి స్వయం సమృద్ధి అయితే సాధించడం జరిగింది. 6వ ప్రణాళిక ఉపాధి కల్పన ద్వారా పేదరిక నిర్మూలన ముఖ్య ఉద్దేశము.
10వ ప్రణాళిక ఏం చేశారండి? సమానత్వము, నైపుణ్య వనరులను పెంపొందించడం లక్ష్యంగా పెట్టుకున్నారు. 12వ ప్రణాళిక సత్వర, సుస్థిర మరియు సమ్మిళిత అభివృద్ధి కోసమైతే లక్ష్యంగా పెట్టుకుని వీటిని అమలు చేయడం అయితే జరిగింది. ప్రజెంట్ ప్రణాళికా సంఘం ఉందా అండి? లేదు. ఓకేనా? సో మరి ప్రణాళికా సంఘం యొక్క స్థానంలో నీతి ఆయోగ్ని ఏర్పాటు చేయడము జరిగింది. అందరూ కూడా గమనించాలి. నెక్స్ట్ వన్, 1991 ఆర్థిక సంక్షోభ సమయంలో స్థూల ఆర్థిక స్థిరీకరణ చర్యలలో భాగంగా చేపట్టిన చర్య ఏది? ఆన్సర్ ఆప్షన్ 4 అన్నీ సరైనవినట్టు. చూద్దాం. కోశ లోటు తగ్గించేందుకు 2003లో FRBM చట్టం తీసుకొచ్చారు. పన్ను రాబడి పెంచేందుకు 1991లో రాజా చెల్లయ్య కమిటీని ఏర్పాటు చేశారు. మోస్ట్ ఇంపార్టెంట్ అండి, చాలాసార్లు అడిగారు. రాజా చెల్లయ్య కమిటీ పన్నులకు సంబంధించిన కమిటీ. ఓకే. ప్రణాళికేతర వ్యయాన్ని తగ్గించేందుకు 2000 సంవత్సరంలో గీతా కృష్ణ కమిషన్ని ఏర్పాటు చేశారు. ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి. నెక్స్ట్ వన్, పైలట్ ప్రాజెక్టు కింద ఆంధ్రప్రదేశ్లోని ఏ గ్రామాన్ని ఈ గ్రామంగా తీర్చడానికి ఎంపిక చేశారు? ఈ అంటే ఏంటి? ఎలక్ట్రానిక్ గ్రామము. ఓకే. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 2 తూర్పు గోదావరి జిల్లా మోరి అనేటువంటి ప్రాంతాన్ని. నెక్స్ట్ వన్, సేకరణ ధర అనగా ప్రభుత్వము దేనిని పెంచుటకు రైతుల నుంచి కొనుగోలు చేయు ధాన్యానికి చెల్లించేటువంటి ధర? ఆన్సర్ ఆప్షన్ 4 మిగులు నిల్వల కోసం అండి. ఓకే, మిగులు నిల్వల కోసం. పావర్టీ అండ్ బ్రిటిష్ రూల్ ఆన్ ఇండియా అనే పుస్తకాన్ని రచించిన వారు ఎవరు? ఆన్సర్ ఆప్షన్ 1 దాదాబాయి నౌరోజీ గారండి. భారతదేశం యొక్క మొట్టమొదటి ఆర్థికవేత్త. డ్రైన్ థియరీ అంటారండి దీన్ని. ఓకేనా, డ్రైన్ థియరీ అంటారు. బ్రిటిష్ వారు భారతదేశం నుండి ఆర్థిక వనరులను ఏ విధంగా దోపిడీ రూపంలో తరలించారు అని వివరించడము జరిగింది. నెక్స్ట్ వన్, పారిశ్రామిక ఉత్పత్తి సూచిని IIP ఎంత కాల వ్యవధికి ఒకసారి సంకలనం చేసి ప్రచురిస్తారు? ఆన్సర్ ఆప్షన్ 1 అండి, నెలకు ఒకసారి. నెక్స్ట్ వన్, పనికి ఆహార పథకము ఎప్పుడు ప్రారంభించారు? ఆన్సర్ ఆప్షన్ 3 అండి, 1977. LPG అభివృద్ధి నమూనా దీనికి ప్రాధాన్యతనివ్వదు. LPG లిబరైజేషన్, ప్రైవేటైజేషన్, గ్లోబలైజేషన్ నమూనా ఏదైతే ఉందో ఒకదానికి ప్రాధాన్యత ఇవ్వదు. క్రింది వాటిలో ఏంటి మరి? ఆప్షన్ 4 కడు పేదరికంలో ఉపాధిలో వృద్ధి అనేది కాదండి. ఓకే, ప్రభుత్వ రంగ సంస్థలలో ప్రైవేట్ రంగానికి ప్రవేశం కల్పించడం, లైసెన్సింగ్ విధానాన్ని రద్దు చేసి ఆర్థిక వ్యవస్థను సరళీకరణ చేయడం, MRTP చట్టాన్ని రద్దు చేయడం. 3 కూడా మోస్ట్ ఇంపార్టెంట్. నెక్స్ట్ వన్, రాష్ట్ర తలసరి ఆదాయము దేశ సగటు ఆదాయంతో పోల్చినప్పుడు ఎలా ఉంది? తక్కువ ఉందా, ఎక్కువ ఉందా? పర్ క్యాపిటా ఇన్కమ్ అంటారండి తలసరి ఆదాయము. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 2 ఎక్కువగా ఉంది. నెక్స్ట్ వన్, రైస్ బౌల్ ఆఫ్ ఇండియాగా ప్రసిద్ధి చెందిన రాష్ట్రము. రైస్ బౌల్ ఆఫ్ ఇండియా ఏంటండి? ఆంధ్రప్రదేశ్ రాష్ట్రమే. ఓకే, ఇంపార్టెంట్ అండి. మన కోనసీమ జిల్లాలు ఈస్ట్ అండ్ వెస్ట్ గోదావరి ఉన్నాయి కదండి, వీటినే మనం రైస్ బౌల్ ఆఫ్ AP అంటాము. రైస్ బౌల్ ఆఫ్ ఇండియా అంటే మొత్తం ఆంధ్రప్రదేశ్ కూడా వస్తుంది. ఓకే, ఇటీవల కాలంలో కులాంతర వివాహాలు ఎక్కువగా అవడానికి కారణం ఏంటి? 115 ఆప్షన్ 1 విద్యా విజ్ఞానము పెరగడము. నెక్స్ట్ వన్, ముస్లింలలో వివాహాలు అనేది ఒక డాష్. ఏంటండి ముస్లింలలో వివాహాలు అనేది? ఆన్సర్ ఆప్షన్ 2 అండి, ఇదొక ఒప్పందం అండి, ఒక అగ్రిమెంట్ ప్రకారము వివాహం అనేది జరుగుతుంది. ఓకే. నెక్స్ట్ వన్, మానవ వివాహ చరిత్ర గ్రంథ రచయిత ఎవరు? మానవ వివాహ చరిత్ర ఆప్షన్ 4 వెస్టర్ మార్క్. నెక్స్ట్ వన్, ఒకే సమయంలో అక్క చెల్లెళ్ళు ఒకే వ్యక్తిని వివాహం ఆడితే అది ఏమంటారండి? ఒకే సమయంలో అక్క చెల్లెళ్ళు ఒక్కరినే పెళ్లి చేసుకుంటారట. ఆన్సర్ ఆప్షన్ 1 భార్య భాగిని బహుభార్యత్వము అంటారు. ఏమంటారు? భార్య భాగిని బహుభార్యత్వము. 1+1 ఆఫర్ లాగా ఉంది కదండి, సో అలా ఉండేది మరి పూర్వకాలంలో. నెక్స్ట్ వన్, దయాభాగను సాధారణంగా ఏ రాష్ట్రంలో పాటిస్తారు? 119 ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 2 పంజాబ్. నెక్స్ట్ వన్, ఈ క్రింది వాటిలో సరికాని దానిని
గుర్తించండి సరికాని వాక్యాన్ని. ఆన్సర్ ఆప్షన్ 2 సి మాత్రమే సరికాదటండి, మిగతావన్నీ సరైనవే. చూద్దాం. కర్కటక రేఖ దేశ భూభాగం మధ్య నుంచి వెళ్తుంది. తద్వారా సూర్యగమనంలో వచ్చే మార్పుల ప్రభావానికి దేశ భూభాగం లోను కావడం జరుగుతుంది. ఋతుపవనాలు ప్రయాణించే దిశలో ప్రథమ దేశంగా భారత భూభాగము ఉండదు. ఓకే, గమనించాలి. నెక్స్ట్ వన్, మృతికలకు సంబంధించి సరైన విషయాన్ని గుర్తించండి. ఆన్సర్ ఆప్షన్ 4 అన్ని సరైనవే. చూద్దాం. ఒక నిర్దిష్ట భౌగోళిక ప్రాంతంలో మాతృశిల నైశిల్యం చెందడం వల్ల ఏర్పడిన నేలలే జోనల్ మృతికలు. నీటిలో కరిగిన లవణాలు భూమి లోపల నుంచి కేశనాళీయత ప్రక్రియ ద్వారా భూ ఉపరితలంపైకి వచ్చి అందులోని నీరు ఆవిరైపోగా మిగిలిన లవణాలు గడ్డగట్టగా ఏర్పడిన నేలలే ఇంట్రాజోనల్ మృతికలు. బహిర్జనిత బలాల కారణం వల్ల ఒండ్రు మట్టి లాంటి శిథిలాలు ఒక ప్రాంతం నుండి రవాణా కాబడి మరొక ప్రాంతంలో నిక్షేపణం చెందడం వల్ల ఏర్పడిన నేలలు ఆజోనల్ మృతికలు అంటారు. ఇంపార్టెంట్. నెక్స్ట్, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 2016 ఏప్రిల్ 14న ప్రారంభించిన ఈనాం పోర్టల్ దేనికి సంబంధించి? ఈ క్వశ్చన్ అయితే ఎన్నిసార్లు రిపీట్ అవుతుందండి, చాలా ఇంపార్టెంట్. ఓకే, ఆన్సర్ ఆప్షన్ 2 అండి. వ్యవసాయ ఉత్పత్తులను ఆన్లైన్ వ్యాపారం కోసం రాష్ట్రంలోని మండీలను సమీకృతం చేయడానికి ఉద్దేశించబడింది. ఇంపార్టెంట్. రాజస్థాన్లోని ఏకైక వేసవి విడిది మౌంట్ అబూ ఏ పర్వతాలలో కలదు? ఆన్సర్ ఆప్షన్ 3 అండి, ఆరావళి పర్వతాలు. ఓకేనా, ప్రపంచంలోనే అతి పురాతనమైన ముడత పర్వతాలండి ఇవి. ఓకేనా, మౌంట్ అబూ అంటారు. ఈ మౌంట్ అబూలోనే దిల్వారా అనేటువంటి జైన దేవాలయము ఉంది. ఓకే, నెక్స్ట్, ఇవి అత్యంత పురాతనమైన మృత పర్వతాలు ప్రపంచంలోనే. మరి ప్రపంచంలోనే అతి నవీన మృత పర్వతాలు ఏంటంటే హిమాలయ పర్వతాలు. ఓకే, గుర్తుంచుకోవాలి. కలంకారీ వస్తువులు ఎక్కడ అభివృద్ధి చెందాయి? ఆన్సర్ ఆప్షన్ 2 అండి, మచిలీపట్నం, కృష్ణా జిల్లా. ఆంధ్రప్రదేశ్లో మొట్టమొదటి రైల్వే లైన్ను ప్రారంభించిన సంవత్సరం ఏది? ఆన్సర్ ఆప్షన్ 2 1862. 1862. 2001-2011 మధ్య ఆంధ్రప్రదేశ్లో జనాభా అభివృద్ధి రేటు ఎంతగా ఉండింది? ఆప్షన్ 2 9.21%. ఆంధ్రప్రదేశ్లో ఈ క్రింది కొండలలో వేటిని స్థానికంగా ఏనుగు మల్లమ్మ కొండలు అని కూడా పిలుస్తారు? ఏం కొండలండి? ఏనుగు మల్లమ్మ కొండలు. హార్స్లీ హిల్స్ అండి, అన్నమయ్య జిల్లాలో ఉన్నాయి. ఓకే, మృత్తికల అధ్యయన కేంద్రము ఎక్కడ ఉంది? ఆన్సర్ ఆప్షన్ 1 న్యూఢిల్లీలో ఉంది. జనాభా పరంగా ఏపీలో పెద్ద నగరం ఏంటి? నగరం అండి, జనాభా పరంగా చూసినట్లయితే సిటీ. ఓకే, అతిపెద్ద సిటీ ఆప్షన్ 1 అండి, విశాఖపట్నము అత్యధిక జనాభాను కలిగి ఉన్నటువంటి సిటీ. ఓకే, డిస్ట్రిక్ట్ ఇక్కడ అడగలేదు, సిటీ అడిగారు. ఓకే, దక్షిణ భారతదేశపు ధాన్యాగారంగా పిలువబడే రాష్ట్రం ఏంటి? ఆన్సర్ ఆప్షన్ 4 రిపీటెడ్గా ఇచ్చారు, ఆంధ్రప్రదేశ్. మొదటి సార్వత్రిక ఎన్నికలు ఎప్పుడు జరిగాయి భారతదేశంలో? ఆప్షన్ 1 1952లో. ఆంధ్ర రాష్ట్ర ఏర్పాటు కోసం కేంద్ర ప్రభుత్వం కైలాసనాథ్ వాంచు కమిటీని ఎప్పుడు నియమించింది? ఆప్షన్ 1 అండి, ఫిబ్రవరి 7, 1953. ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టం 2014 ప్రకారము గ్రే హౌండ్స్ మరియు ఆక్టోపస్ దళాలు 2 రాష్ట్రాల మధ్య విభజన క్రింది విధంగా జరిగింది? ఆప్షన్ 3 అండి, ఉద్యోగులు ఇచ్చిన ఐచ్ఛికాల ఆధారముగా జరిగింది. నెక్స్ట్ వన్, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన అకౌంట్స్కి సంబంధించి నివేదికను కాగ్ ఎవరికి సమర్పించాలి? ఆప్షన్ 1 గవర్నర్. ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ బిల్లుకు రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ ఆమోదం తెలిపిన తేదీ? ఆప్షన్ 2 2014 మార్చ్ 1. నెక్స్ట్, పునర్వ్యవస్థీకరణ సమయంలో పోలవరం ప్రాజెక్టులో మునిగే ప్రాంతంలో ఉన్న ఎన్ని మండలాలను తెలంగాణ నుంచి విడదీసి ఆంధ్రప్రదేశ్లో కలపడము జరిగింది? ఆప్షన్ 2 7 మండలాలు. నెక్స్ట్, పునర్వ్యవస్థీకరణకు ముందు రాష్ట్రం బయట ఉన్న ఏ వ్యక్తి లేదా సంస్థకు ఆంధ్రప్రదేశ్ ఇచ్చిన అప్పు మరియు అడ్వాన్సులు వసూలు చేసే హక్కు ఎవరికి ఉంది? ఆప్షన్ 1 పరస్పరం ఒప్పందం ప్రకారము 2 రాష్ట్రాలకు ఉంది. ఓకే, నెక్స్ట్ వన్, ఆంధ్రప్రదేశ్
అవినీతి నిరోధక శాఖ టోల్ ఫ్రీ నంబర్ ఎంత? ఆప్షన్ 1 14400. రీసెంట్గా అడిగారు ఈ ఎగ్జామ్లో. విజయవాడలో తొలి పోస్టల్ ఏటీఎంని ఎప్పుడు ఏర్పాటు చేశారు? పోస్టల్ ఏటీఎం. ఆప్షన్ 1 2015 మే 1. ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టం 2014లో నియోజకవర్గాల పునర్విభజనను ఎన్నికల కమిషన్ ఏ సెక్షన్ ప్రకారంగా గుర్తించింది? 140 ఆప్షన్ 3 అండి, సెక్షన్ 26. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రతి నెల ఇచ్చే 2000 పెన్షన్ను ఎంతకు పెంచుతూ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది? ఆప్షన్ 1 2250. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సహకార డైరీలకు పాలు పోసేందుకు రైతులకు లీటర్కు ఎంత చొప్పున బోనస్ ఇచ్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేసింది? ఆప్షన్ 1 ₹4. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జలచరం పేరేంటి? ఏంటండి జలచరం? డాల్ఫిన్. ఓకే, డాల్ఫిన్. నెక్స్ట్ వన్. పొదుపు సంఘాల రుణాల మొత్తము సొమ్ము మహిళా సభ్యులకు 4 దఫాలుగా అందించడము మరియు 0 వడ్డీకే రుణాలు అందించడం వంటివి లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వంచే ప్రారంభించబడిన పథకం క్రింది వాటిలో ఏది? ఆప్షన్ 1 వైఎస్ఆర్ ఆసరా. ఓకేనా, వైఎస్ఆర్ ఆసరా. నెక్స్ట్ వన్ చూద్దాం. నెక్స్ట్ వన్. రాష్ట్రంలో తెల్ల రేషన్ కార్డులున్న కుటుంబాలకు నాణ్యమైన 5, 10, 15 కిలోల సన్న బియ్యం సంచులు రాష్ట్ర ప్రభుత్వం క్రింది ఏ తేదీ నుంచి నేరుగా ఇంటికే డెలివరీ చేయనుంది? ఆన్సర్ ఆప్షన్ 3 అండి, అక్టోబర్ 1, 2015 నుంచి. ఇంపార్టెంట్ అండి. నెక్స్ట్ వన్ చూద్దాం. ఈ క్రింది ఏ సంస్థ సహకారంతో డ్వాక్రా పథకము ప్రారంభమైంది? ఆన్సర్ ఆప్షన్ 1 అండి, యూనిసెఫ్. పంచాయత్ మహిళా ఏవం యువశక్తి అభియాన్ పథకం ద్వారా రాష్ట్ర స్థాయి కోర్ కమిటీ సమావేశాల నిర్వహణకు ఆయా రాష్ట్రాలకు కేంద్రం ఎంత చొప్పున పంపిణీ చేసింది? 147 ఆప్షన్ 1 ₹25,000. స్వయం సహాయక గ్రూప్ వల్ల క్వింటాకు రైతులకు ఎంత పొదుపు అయితే జరుగుతుంది? ఆప్షన్ 1 90 నుంచి 150 వరకు. స్వయం సహాయక సంఘాలకు సంబంధించి సరైన అంశం ఏది? ఆన్సర్ ఆప్షన్ 4 అన్ని సరైనవి. చూద్దాం. గ్రామీణ మహిళలు 10 నుంచి 15 మంది కలిసి గ్రూపుగా కూడి స్వయం సహాయక సంఘాలుగా ఏర్పడతారు. గ్రామ సర్పంచ్ స్వయం సహాయక సంఘాలకు శాశ్వత ఆహ్వానితుడు. గ్రామీణాభివృద్ధికి దోహదపడే అంశాలపై సూచనలు చేయడం ద్వారా బలోపేతం చేయడం గ్రామ పంచాయతీ సభ్యుల బాధ్యత. అన్ని సరైనవే. మహిళా సాధికారతపై జాతీయ విధానం 2001 లక్ష్యాలు ఏంటి? ఆన్సర్ ఆప్షన్ 3 అండి, ABCD అన్ని సరైనవే. చూద్దాం. మహిళా సంఘంలో భాగస్వామ్యాన్ని ప్రోత్సహించడం, స్త్రీలు బాలికల పట్ల హింసా వివక్షతను నిర్మూలించడం, అభివృద్ధి ప్రక్రియలో లింగపరమైన దృక్కోణాన్ని తీసుకురావడం, మహిళల పట్ల వివక్షతను తొలగించేందుకు తగిన న్యాయ వ్యవస్థను బలోపేతం చేయడం అన్నీ కూడా సరైనవే. సో గాయస్, ఇది ఈ రోజుకు సంబంధించినటువంటి చాలా చాలా ఇంపార్టెంట్ మోడల్ పేపర్ అండి. ఈ రోజు నుంచి ఇది వరుస క్రమంలో వెళ్తూనే ఉంటుంది. మోడల్ పేపర్ 1 నుంచి మీకు ప్రిలిమ్స్ ఎగ్జామ్స్ SI కానిస్టేబుల్ ప్రిలిమ్స్ ఎగ్జామ్స్ అయిపోయే వరకు ఈ సిరీస్ అయితే కొనసాగుతుంది. రెగ్యులర్గా ఫాలో అవ్వండి ఫ్రెండ్స్, మంచి బెనిఫిట్ అయితే ఉంటుంది. ఇవి మీరు రెగ్యులర్గా ఫాలో అయ్యారనుకోండి ఫ్రెండ్స్, కంపల్సరిగా మీరైతే క్వాలిఫై అవ్వచ్చు ప్రిలిమ్స్ని. ఓకేనా? సో మన మోడల్ పేపర్స్ కూడా తీసుకోండి ఫ్రెండ్స్, అందుబాటులో ఉన్నాయి మన యాప్లో. థ్యాంక్ యూ గైస్, థ్యాంక్ యూ ఫర్ యూ వాల్యుబుల్ సపోర్ట్. హ్యావ్ ఎ నైస్ డే, బాయ్.